నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం అభివృద్ధి పేరుతో వచ్చి నడిచే వాళ్ళ కాలులో కట్టెలు పెడుతున్నావు ఎమ్మెల్యే సంజయ్ పై హాట్ కామెంట్ చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో టెన్షన్ వాతావరణం అర్రికట్ట అడవి ప్రాంతంలో జల్లెడ పడుతున్న పోలీసు భద్రతా బలగాలు రజాకార్ల వారసుల గెలుపును అడ్డుకునేందుకు కార్పొరేటర్లు ముందుకు రావాలి సంఖ్యాబలం సాకుతో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎంకు మద్దతు పలుకుతున్నాయన్న బీజేపీ జనాభా వృద్ధి సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని అధిక సంతానాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లలు ఎక్కువగా ఉంటే ప్రభుత్వ పథకాలు ఆగవన్న మంత్రి సంధ్యారాణి ఇక డీటెయిల్స్ చూద్దాం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే సంజయ్ పేరు తీయకుండా ఆయనపై హాట్ కామెంట్ చేశారు కాంగ్రెస్లోకి స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చావని అభివృద్ధి ముసుగు తొడిగి పార్టీలోకి వచ్చామని ఆరోపించారు నాకన్నా నీకు ఎక్కువ అనుభవం ఉందని ప్రశ్నించిన ఆయన నాకు అభివృద్ధి చేత కాదా నీలాగా నేను నియోజకవర్గంలో పోటీ పడలేదని ఉమ్మడి రాష్ట్రంలో సీఎంతోనూ పోటీ పడ్డానని చెప్పారు అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డికి ధీటుగా పనిచేశానని పులివెందలలో ఏముంటే జగిత్యాలకు అవే తెచ్చారని తెలిపారు నడిచే వాళ్ళ కాళ్ళలో కట్టెలు పెడుతున్నామని ఎమ్మెల్యే సంజయ్పై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దానికి అనుగుణంగా ముందు పోవడమే మనందరి బాధ్యత భావించాలని చెప్పండి అంతేగాని రీతుల్లో ఎవడు వచ్చి కాళ్ళలో కట్టడం పెడితే మనం భయపడాల్సిన అవసరం లేదు వెనుక ముందు కావాల్సిన అవసరం లేదు వాళ్ళ కట్టే కంటే మన కాళ్ళు బలంగా ఉన్నాయి వాళ్ళ కట్టే కంటే మన కాళ్ళు బలంగా ఉన్నాయి మన కాళ్ళు నడిస్తే వాళ్ళ కట్టిరిగిపోవాలి మన కాళ్ళు నడిస్తే వాళ్ళ కట్టిరిగిపోవాలి చెప్పంటే నేను ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పాను దయచేసి ఇంత మంచి కార్యక్రమం అతి కొద్ది సమయంలో మా మిత్రులు రమేష్ రావు గారు వాటి తోటి దళిత సోదరులు యాదవ్ సోదరులు మా ముద్రా సోదరులు మా ఒడ్డేరు సోదరులు నా అనుభవాలు గత 4 దశాబ్దాలు నేను గమనిస్తున్నాను చెప్పండి ఆనాటికి ఈనాటి మార్పు వచ్చింది జగిత్యాల అభివృద్ధి చెంది ములుగు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రిగుట్ట అడవి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రిగుట్ట అడవి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సుమారు 3000 మంది పోలీసు భద్రతా బలగాలు కర్రిగుట్ట అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టారు అటు ఛత్తీస్గఢ్లో వరుస జరుగుతున్న కాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకుని తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తారని పక్కా సమాచారంతో పోలీసు భద్రతా బలగాలు కర్రిగుట్టలను చుట్టుముట్టారు మరోపక్క మావోయిస్టులు ఇప్పటికే కర్రిగుట్టల చుట్టూ మందుపాత్రలు అమర్చినట్లు ఆదివాసులు ఎవరో కూడా కర్రిగుట్ట వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు అటు ఛత్తీస్గఢ్ పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు కర్రిగుట్టలను చుట్టుముట్టడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది సిరిసిల్ల గంభీరావుపేటలో రైతులు రహదారికి అడ్డంగా ధాన్యం బస్తలు వేసి ఆందోళనకు దిగారు ధాన్యం కొనుగోలు చేయడం లేదని కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని నిరసనకు దిగారు కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు అధికారులు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నెల రోజులవుతున్నా కొనుగోలు చేసిన 2000 బస్తాల ధాన్యం వర్షానికి తడిసిందని మండిపడ్డారు. ధాన్యం తడిస్తే సంచికి 10,000 కిలోలు కట్ చేస్తారని ఆ నష్టం రైతు ఎందుకు భరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేసి సత్వర తరలించాలని డిమాండ్ చేశారు. గత నెల రోజుల నుంచి ఐకేపీ సెంటర్లు చాలా అయినాయి. ఇప్పటి వరకు పట్టించుకొని అధికారులు కలెక్టర్ గారు మరియు తహసీల్దార్ గారు ఇదివరకు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అనేది జరగడం లేదు. గత వారం 10 రోజుల నుంచి దగ్గర 2000 బ్యాగులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ జరగడం లేదన్న. సంచులు ఒక్కనే కాంట పెట్టిరు. నాతో పాటు ఇంకో ఇద్దరి రైతులే 200 సంచులు పెట్టి 900 బ్యాగు సంచి ఇక్కడ ఉన్నది. ఆ 900 బ్యాగు సంచికి బాధ్యత వహించేది ఎవరు? అది వెయిట్ లాస్ అయితే ఎవరు భరించాలి? నా ఒక్కరికి కడుపు నొప్పికి ఇంతగానం ఉంటే మిగతా రైతులు ఎట్లా? చెదలు పడుతున్నాయి సంచులు. వర్షం పడితే దాన్ని తడిచినాక ధాన్యాన్ని ఎవరు కొంటారో ఎవరు తీసుకుపోతారు. మాకు సంబంధం లేదంటే లాస్ట్కి నా పేరు మీద 10 సంచులు కడిగేస్తా అంటే ఎవరు భరించాలి? 10 సంచులు అంటే 5 క్వింటాల రూపాయలు, 5 క్వింటాలు అంటే 20,000 రూపాయలు అయితే మాకు ఆ రోడ్డు బట్టి భరించాలి. సంచులు ఒక్కనే కాంట పెట్టిరు. నాతో పాటు ఇంకో ఇద్దరి రైతులే 200 సంచులు పెట్టి 900 బ్యాగు సంచి ఇక్కడ ఉన్నది. ఆ 900 బ్యాగు సంచికి బాధ్యత వహించేది ఎవరు? అది వెయిట్ లాస్ అయితే ఎవరు భరించాలి? నా ఒక్కరికి కడుపు నొప్పికి ఇంతగానం ఉంటే మిగతా రైతులు ఎట్లా? చెదలు పడుతున్నాయి సంచులు. వర్షం పడితే దాన్ని తడిచినాక ధాన్యాన్ని ఎవరు కొంటారో ఎవరు తీసుకుపోతారు. మాకు సంబంధం లేదంటే లాస్ట్కి నా పేరు మీద 10 సంచులు కడిగేస్తా అంటే ఎవరు భరించాలి? 10 సంచులు అంటే 5 క్వింటాల రూపాయలు, 5 క్వింటాలు అంటే 20,000 రూపాయలు అయితే మాకు ఆ రోడ్డు బట్టి భరించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రజాకార్ల వారసులు గెలుపు అడ్డుకునేందుకు నగర పరిధిలోని కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీజేపీ సికింద్రాబాద్ అధ్యక్షులు భరత్ గౌడ్ అన్నారు. సంఖ్యాబలాన్ని సాకుగా చూసి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎంఐఎంకు మద్దతుగా నిలిచేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెనకడుగు వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని పిలుపునిస్తారని ప్రశ్నించారు. ఈనాటి పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి మిత్రులు మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు, ఈరోజు ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు మహంకాళి సికింద్రాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు పెద్దలు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అలాగే కార్పొరేటర్లు సరళ గారు, దీపిక గారు, పావని గారు, రవిచారి గారు, సుచిత్ర గారు, సుప్రియ గారు, రచనశ్రీ గారు పాల్గొంటున్నారు. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో అతిపెద్ద జనాభా వృద్ధి సిద్ధాంతాన్ని మేనేజ్మెంట్ విధానాన్ని అర్థం చేసుకుని అధిక సంతానానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక్కరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఏపీ గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఒకప్పుడు ఇద్దరు ముద్దు అనే వారిని రాను రాను ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దుగా మారిందని, ఇప్పుడు అవసరాలకు దృష్టిలో పెట్టుకొని ఇద్దరు లేదా ముగ్గురు అంతకంటే ఎక్కువ అనే నినాదాన్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్న ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు ఆగవని, సంక్షేమ పథకాలపై ప్రభావం ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా వెల్లడిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. మహిళలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లు చదువుకుంటుంది, ఆ రాష్ట్రం అంతా చదువుకుంటుంది అని ఒక మంచి సూచన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా బేటీ పడావో బేటీ బచావో అంటున్నారు. ఎందుకు అంటే పిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లల్ని కాపాడండి, ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అని చెప్తున్నారు. కాబట్టి మనం ఈ దీనిలో వ్యక్తి ముఖ్యంగా గ్రామాల్లో కూడా మీరు చాలా మంది ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారో దయచేసి ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. గ్రామాల్లో చెప్పాలి. అలాగే సెక్టార్ మీటింగ్స్ ఏవైతే మీరు పీఓలు పెడతారో అప్పుడు మొత్తం అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ రాని వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మీ అందరికీ ఉంది. పెట్టి మనం అందరం కూడా ఎక్కువగా చాలా మంది తల్లులు 9 నెలలు ఆహారం తీసుకోవడానికి కూడా ఇప్పటికి కూడా చాలా మంది ఇంకా కొంతమందికి తీసుకోరు, కొంతమంది తీసుకోవడానికి వీలు లేక తీసుకోలేదు, కొంతమంది తీసుకోలేక అంటే
వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య కారణాల వల్ల వచ్చే ఏదైనా వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లం, ఏదైనా వాంతులు కానీ ఇంకా ప్రాబ్లం ఉంటే కొంతమంది ఆహారం తినలేకపోతున్నారు, కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల తినలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే ఆహారాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఇంటికి తీసుకెళ్లి భర్తకి మిగిలిన వాళ్ళకి పెట్టేయకుండా మీరు తినండి అమ్మా కొంచెం అని మనం జాగ్రత్తగా చెప్పగలిగినప్పుడే ఆ తల్లి ఆహారం తినడానికి అవకాశం ఉంటుంది. మీరు ముఖ్యంగా మనం అందరం కూడా చాలా మందికి మీకు అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు 70% ఉన్నాయి. మీరు నమ్మగలరా? 70% ఉన్నాయి సిజేరియన్ ఆపరేషన్స్. నార్మల్ డెలివరీ అనేది చాలా వరకు మర్చిపోతున్నారు. కానీ మన గిరిజన ప్రాంతంలో, ఎందుకంటే నేను గిరిజన శాఖ మంత్రిగా గిరిజన ప్రాంతంలో అంటే పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఆ శాతం చాలా తక్కువ ఉండి 40% ఉంది. అంటే నిజంగా అక్కడ అంతా జాగ్రత్తగా చేస్తున్నారా, లేకపోతే అక్కడ అంతా ఎక్సర్సైజ్ చేస్తున్నారా, లేకపోతే దాని మీద అవగాహన కలుగుతుందా, లేదనుకుంటే వాళ్ళు నిజంగా పెయిన్ భరించగలుగుతున్నారా అన్నది మీరే ఆలోచించండి. ఎందుకంటే రాను రాను ఖచ్చితంగా సిజేరియన్ ఆపరేషన్ తగ్గించాలి. ఎందుకంటే దాని ప్రభావం మహిళల ఆరోగ్యం మీద ఖచ్చితంగా పడుతుంది. మీ అందరికీ తెలుసు, సిజేరియన్ ఆపరేషన్స్ ఒకటి చేసుకుంటేనే ఇబ్బంది, ఇప్పుడు 2 చేసుకుంటున్నాం. 2 చేసుకుంటే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ ఇంకా విపరీతమైన సమస్యలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పీపుల్ అంటే మన జనాభా మేనేజ్ చేయడానికి పీపుల్ మేనేజ్మెంట్. విజయనగరం జిల్లా తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గుర్ల మండలం అనంతపురం వద్ద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు బ్యారేజ్ పనులను మంగళవారం పరిశీలించారు. ముందుగా ప్రాజెక్టుకు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రాజెక్ట్ మ్యాప్లను తిలకించారు. ప్రాజెక్టు ఇంజనీర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బ్యారేజ్ను పరిశీలించారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు మంత్రి నిమ్మల. వాటికి పెయింటింగ్ అయిపోతే పోతాయి ఎంత లేకపోతే ఫైల్ మాది రోజు వచ్చింది సార్. అది మనకి లేదు కదా, ఇవ్వడానికి లేదు కదా, లేకపోతే గవర్నమెంట్ లేకపోతే డిసెంబర్ కోర్టు డిపాజిట్ చేశారు. అది తీసుకోవడానికి సముఖంగా వచ్చారండి, వచ్చిన తర్వాత కట్టేశారు. నేను కన్విన్స్ చేసుకుని అప్పుడు కాకపోతే వాళ్ళు పొలిటికల్ లైన్ కూడా కాకపోతే అప్పుడు చేయాలి. మీరు వేరు ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి అన్నది దాకా వెళ్ళిందండి. సరే మీరు ఎమ్మెల్యేని కన్సల్ట్ చేసుకోవచ్చు. R&R ఒకటి, ల్యాండ్ ఎక్విజిషన్ ఒకటి మీరు చేసుకునేటప్పుడు ఏంటంటే లోకల్ ప్రజాప్రతినిధులతో మీరు ప్రయత్నం చేసుకుంటే ఈజీ అవుతుంది వర్క్. ఇప్పుడు అక్కడ మా గ్రామ కమిటీ వాళ్ళు ఉంటారు, మండల కమిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. చూసుకుంటే మీరు అట్లా సార్ మాట్లాడండి సార్, కూర్చోబెట్టి మీరు ఇంటర్నల్ గా సార్ మీటింగ్ పెట్టుకోండి సార్.
ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు అవసరాన్ని ఏదైతే తెలియజెప్పారో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కూడా ఒక ప్రాధాన్యత, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏదైతే ఉన్నాయో ఇవి మనకి అత్యంత అవసరమైనటువంటి జిల్లాలు. ఖచ్చితంగా ఆ జిల్లాలకి ఇప్పుడు మనం రుణం తీర్చుకునేలాగా పనిచేయాలి. ఒక 2 రోజులు అవసరమైతే ఆ ఉత్తరాంధ్రలో ఉండి అక్కడ ప్రాజెక్టుల యొక్క స్థితిగతులు, పనితీరు అన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసిస్తే మనం ప్రయారిటీలో ఉత్తరాంధ్రకి మనం ప్రయారిటీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా మనం పూర్తి చేయాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈ రోజు నేను కూడా ఈ ఉత్తరాంధ్ర రావడం జరిగిందనే సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయనున్నాం. దగ్గర ఇంకా 807 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం అవుతుందని చెప్పడం జరిగింది. మరి ఎయిర్పోర్ట్ కావాలి కదా సార్, వాళ్ళు ఎయిర్పోర్ట్ 26 బ్రదర్ ఎక్కడిచ్చిమన్నారు సార్? ఆగండి రా మొత్తం వ్యవస్థ లైన్ చేసుకోవాలి. వాహనాల రికవరీలో విశాఖ పోలీసులు రికార్డు సృష్టించారు. రికవరీ చేసిన వాహనాలకు మేళా నిర్వహించి యజమానులకు అందించినట్లుగా సిపి శంఖభత్ర బాగ్చి తెలిపారు. పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు పలు పోలీస్ స్టేషన్లు నిరుపయోగంగా మారుతున్నాయని, ఇలాంటి మేళాల ద్వారా వాహనాలను యజమానులకు అందిస్తున్నామని తెలిపారు. చూడమ్మా ఓకే సార్. మెగా డిఎస్సి ఒక చరిత్ర అని విశాఖ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేయని మెగా డిఎస్సిని కూటమి ప్రభుత్వం చేసి అభ్యర్థులకు ప్రయోజనాలు అందించిందని అన్నారు. ముఖ్యంగా గతంలో మాజీ సీఎంగా జగన్ పాలన అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. జీవీఎంసీ కొత్త మేయర్ హయాంలో గత 4 ఏళ్ల కాలంలో సాధించని అభివృద్ధిని ఏడాదిలోనే పూర్తి చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఒక చరిత్ర, ఎందుకంటే విజన్ ఉన్న నాయకులు సంవత్సరం కాలం తిరక్కముందే ఈ మెగా డిఎస్సి అన్నది రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దీని మీద వర్క్ చేయాలంటే ముందు మనం బాగా ఎడ్యుకేషన్ అయ్యి చదివి, మనకి చదువు అన్నది తెలిసి ఉండాలి. చదువు అన్నది తెలిసి ఉంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో టీచర్ పోస్టులు భర్తీ కావాల్సినవన్నీ భర్తీ చేయవలసిన దాని మీద ఒక వర్క్ చేసి ఖాళీ అయినవన్నీ, అలాగే ఖాళీలు అప్కమింగ్ వచ్చే రోజుల్లో
అప్కమింగ్ డేస్లో ఖాళీ ఎన్ని అవబోతున్నాయి అన్నది ఒక పెద్ద వర్క్. ఈ వర్క్ చేయడానికి తలమునకలు అయిపోయి ఏ రోజు కూడా ఈ వర్క్ మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు కూడా కొట్టే తెచ్చి అన్నట్టుగా జాతి సొత్తుని అక్రమార్జనలో సంపాదించి. విశాఖపట్నంలో కళాశాల క్యాంపస్లో ఫోన్ కాల్స్ మాట్లాడవద్దంటూ సెల్ ఫోన్ను తీసుకున్న అధ్యాపకురాలిపై ఓ విద్యార్థిని చెప్పుతో దాడికి పాల్పడింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్లో జరిగిన ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఫోన్లో మాట్లాడుతుండగా ఎన్సీసీకి చెందిన అధ్యాపకురాలు ఫోన్ లాక్కున్నారు. ఆగ్రహించిన విద్యార్థిని 12,000 విలువైన సెల్ ఫోన్ తీసుకుంటావా అంటూ తిట్ల దండకం ప్రారంభించింది. చెప్పు తీసి కొడతానంటూ కేకలు వేసింది. ఆ తర్వాత అనుకున్నంత పని చేయడంతో అక్కడున్న విద్యార్థులు సిబ్బంది అవాక్కయ్యారు. ప్రపంచ స్థాయి విద్యను మన విద్యార్థులకు అందించేందుకు ఆరిజోవా యూనివర్సిటీ, అనురాగ యూనివర్సిటీల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు అనురాగ్ విశ్వవిద్యాలయ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అమీర్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రెండు యూనివర్సిటీల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అరిజోనా యూనివర్సిటీతో అనురాగ్ విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనురాగ్ యూనివర్సిటీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, అమెరికా వాళ్ళ రెండు యూనివర్సిటీస్ మధ్యలో ఒక కొలాబరేషన్, ఒక MOU జరిగింది. ఇంతకుముందే ఢిల్లీలో ఇనాగ్రేషన్ అయిపోయింది. కానీ వాళ్ళ స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళందరితో డైరెక్ట్ That's been going on since time began. But to your specific point, what I can say is this, that ability to learn from world-class experts in world-class facilities, to be exposed to the leading companies, industries, and so forth. It's true today, it's true tomorrow. So that part of the conversation, that part of the logic. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. అభివృద్ధి పేరుతో వచ్చి నడిచే వాళ్ళ కాలులో కట్టెలు పెడుతున్నావు. ఎమ్మెల్యే సంజయ్పై హాట్ కామెంట్ చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో టెన్షన్ వాతావరణం. అర్రికట్ట అడవి ప్రాంతంలో జల్లెడ పడుతున్న పోలీసు భద్రతా బలగాలు. రజాకార్ల వారసుల గెలుపును అడ్డుకునేందుకు కార్పొరేటర్లు ముందుకు రావాలి. సంఖ్యాబలం సాకుతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎంకు మద్దతు పలుకుతున్నాయన్న బీజేపీ. జనాభా వృద్ధి సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని అధిక సంతానాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలు ఎక్కువగా ఉంటే ప్రభుత్వ పథకాలు ఆగవన్న మంత్రి సంధ్యారాణి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.